వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. డొనాల్డ్ ట్రంప్ పేరు వినగానే ప్రపంచ దేశాధినేతలు ఒక్క క్షణం ఆలోచించి ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితి ఏర్పడతాం. ఎందుకంటే ట్రంప్ పాలన అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే ఎప్పుడూ మొదలవుతుంది. కానీ ఇప్పుడు అమెరికా మాత్రమే అనే దిశగా దూసుకుపోతుందనే అభిప్రాయం కూడా బలపడతాం. అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక సమీకరణాలు, భౌగోళిక రాజకీయాలన్నింటిలోనూ ఆయన తనదైన మార్కు వేద్దామని ప్రయత్నిస్తున్నారు. అయితే దాంట్లోనే భాగంగా భారీ టారిఫ్లు విధించటమే, తన మాట వినని దేశాలపై కూడా ఆర్థిక దాడులు చేయటమే, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలను లెక్క చేయకపోవటం, చిన్న దేశాలను కూడా నేను ఆక్రమిస్తాను అనే వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఎంతో కలకలాన్ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే ట్రంప్కి ప్రధాన ఆయుధం కనుక చూస్తే అవి టారిఫ్లే. రష్యా, చైనా, భారత్, ఇంక ఏ దేశం అన్న తేడా కూడా లేదు ఆయనకి. మిత్ర దేశాలపైన కూడా, ప్రత్యర్థులపైన కూడా సుంకాల వర్షం కురిపిస్తున్నారు ఆయన. రష్యా నుంచి ఆయిల్ కొన్న, వాణిజ్య లోటు పెరిగినా, తన మాట వినకపోయినా, అదనపు సుంకాలు తంపవన్న సంకేతాలతో ప్రపంచ వాణిజ్యాన్ని ఆయన చేతుల్లోకి తీసుకుంటున్నారు ట్రంప్. మరి దీని ప్రభావంగా గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని సామాన్యుడిపైనే ధరల భారం పడే ప్రమాదం ఎక్కువగా పెరుగుతోంది. తాజాగా ఎప్పుడైనా గ్రీన్లాండ్ పైన పడ్డారు. గ్రీన్లాండ్ విషయంలో కూడా అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపైన కూడా ఆయన ఇప్పుడు 10% అదనపు సుంకాలు విధిస్తానని ప్రకటిస్తున్నారు. డెన్మార్క్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి ఐరోపా దేశాలపై కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి ఇది ట్రంప్ దూకుడికి నిదర్శనం. ఫిబ్రవరి నుంచి అయితే అమలు, జూన్ నుంచి 25% పెంపు అంటూ బెదిరింపులు చేయడం ద్వారానే తన నిర్ణయాలను ప్రశ్నిస్తే మూల్యం మీరు చెల్లించాల్సిందే అనే సందేశాన్ని కూడా ఇస్తున్నారు. మరొకవైపు ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితిని, అసలు దీన్ని కూడా ట్రంప్ గట్టిగానే విమర్శిస్తున్నారు. అమెరికా నిధులతో ఇతర దేశాలు లాభపడుతున్నాయనేది ఆయన వాదన. యుఎస్ని అయితే ఏకంగా పనికిరాని వేదికగా వివరిస్తున్నారు ట్రంప్. దానికి ప్రత్యామ్నాయంగా బోర్డ్ ఆఫ్ పీస్ అనే కొత్త వ్యవస్థను తెచ్చి దానికి నేనే చైర్మన్ కావాలి అనే ఆలోచనతో కూడా ముందుకొస్తున్నారు ఆయన. సభ్యత్వానికైతే 1000 కోట్ల ఎంట్రీ ఫీజు అయినా కూడా నిర్ణయం మాత్రం నేనే తీసుకుంటా అనే ధోరణి ట్రంప్లో కనిపిస్తోంది. మరిది ట్రంప్ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుందామనే ప్రయత్నంగా తెలుస్తోంది. ఇక వెనిజులా, ఇరాన్, గ్రీన్లాండ్ ఇలాంటి అన్ని అంశాల్లో కూడా చేసిన వ్యాఖ్యలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, నాటోపై చూపుతున్న వైఖరి ఐరోపా దేశాలను కూడా భయపెడుతోంది. ట్రంప్ అనుసరించి అన్ప్రెడిక్టబుల్ వ్యూహాత్మకమే అతని బలం. తన తదుపరి అడిగేంటో ఎవ్వరికీ తెలియదు. ఏ ప్రపంచ దేశాలు కూడా దాన్ని డిఫెన్స్లో పడిపోతున్నాయి, అఫెన్స్ చేయలేకపోతున్నాయి. కానీ ప్రపంచం ఇప్పుడు ఒకప్పుడు లాగా బలహీనంగా లేదు. చైనా అయితే ఖచ్చితంగా ఆర్థికంగా అందరికన్నా ముందే ఉంది, బలంగా ఉంది. మరి భారత్ కూడా తక్కువేం కాదు, ఇప్పటికే వేగంగా ఎదుగుతున్న శక్తిగా నిలుస్తోంది. అయితే ఐరోపా దేశాలు కూడా ఏకతాటిపైకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు కనుక ట్రంప్ అతిగా ప్రవర్తిస్తే అమెరికాకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అమెరికాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయటం అయితే కష్టమైన పని. అయినా కూడా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గిస్తే, వాణిజ్యాన్ని విస్తరించుకుంటే గనక EU, బ్రిక్స్ క్వాడ్ లాంటి కూటములు కూడా బలోపేతం చేయడం ద్వారా ట్రంప్ దూకుడికి మనం చెక్ పెట్టొచ్చనే అభిప్రాయం కూడా పెరుగుతోంది. అయితే రీసెంట్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు మోక్రాన్ ప్రతిపాదించిన ట్రేడ్ బజూకా వంటి కౌంటర్ టారిఫ్లు కూడా అమెరికాపై ఒత్తిడి పెంచే సాధనాలుగా మారే ఛాన్స్ ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తి ప్రపంచ నియమాలను మార్చే ప్రయత్నం చేస్తే అది అరాచకానికి దారితీస్తుందని అంటున్నారు. అందుకే తెలివైన దౌత్య, బలమైన ఆర్థిక ప్రత్యామ్నాయాలతో ట్రంప్ విధానాలకు మనం బ్రేక్ వేయాల్సిన సమయం వచ్చిందన్నది ప్రపంచం ముందున్న కఠిన నిజం. మరి అందరూ కలిపి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.